ఎక్స్పీరియన్స్ ద నెక్స్ట్ 2 hours హౌ బ్యూటిఫుల్లీ. అది లేకపోతే ఇది లేదు బాస్, అది నాకు తెలియదు. ఆ ముచ్చట నేను తీలేను ఎడిట్ లో, నాకు తెలియదు నువ్వు చెప్పేది ఆ 10 నిమిషాలు లేపాలని, కానీ అది లేదు అది. సో ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ దట్ ద ఫిలిం ఈ స్ట్రక్చర్డ్ దట్ వే. అండ్ కొంచెం ఇనిషియల్లీ అది వచ్చిన, బట్ అది కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది, విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ థింగ్. సో యా, లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇన్ఫాక్ట్ ఈస్టర్ ఎగ్స్ చాలా చాలా బయటకు వస్తున్నాయి. ఆ గుమ్మడి పండు అనేది చాలా పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోతుంది ఇప్పుడు అందరికి. అసలు ఆ చెట్టు ఎలా వచ్చింది, దాని మూలం ఏంటి అని. నేను కొంతమంది మాట్లాడితే వాళ్ళు అసలు గుమ్మడి పండు ఏంటి అసలు నాకు అర్థమే కాలే అని కూడా అన్నారు. సో బట్ 90% అర్థమైంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ డిఫరెంట్ పీపుల్ చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు. మధు అఫ్ కోర్స్ ఒక వేరే కొత్త పర్స్పెక్టివ్ షీ షేర్డ్ విత్ అస్. సో ఐ థింక్ ఇప్పటిదాకా చెప్పలేదు ఈ రిలీజ్ హడావిడిలో అది ఉంది, బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us గైస్. కంగ్రాచులేషన్స్ గోపాల్ కృష్ణ గారు, సత్యాన, హ్యాపీ బర్త్డే. దిస్ ఇస్ ద బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us to you. అండ్ యా, ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. ఈ రోజు అసలు మీరు చూస్తే ఇట్స్ ఆల్ ఆరెంజ్, లైక్ బుక్ మై షో ఓపెన్ చేస్తే మొత్తం ఆరెంజే ఉంది. సో very very happy in every possible sense. I think we've made a very beautifully crafted film. Technically చాలా బాగుంది, ఎమోషనలీ చాలా బాగుంది. ఇట్స్ క్రియేటింగ్ కాన్వర్సేషన్స్, పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. అండ్ మాకు నిన్న యాక్చువల్లీ థియేటర్స్ కి వెళ్ళినప్పుడు పొద్దున్న మల్లికార్జునకి వెళ్ళాం, సాయంత్రం ప్రసాద్కి వెళ్ళాం, రాత్రి నెక్సస్ కి వెళ్ళాం. పీపుల్ ఆర్ కాలింగ్ అవుట్ విత్ క్యారెక్టర్ నేమ్స్ లైక్ అచ్చమ్మ గారు మీరు వచ్చేసారా, అరే కుసుమాను ఎందుకు అట్లా చేసావు, అది అంటే పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ద క్యారెక్టర్ సో మచ్. అండ్ వాళ్ళు కూడా ఎంత చెప్తున్నారు, ఆ వీడియోస్ పెట్టామో లేదో బయట, బట్ ఎంత చెప్పారు సినిమా అయ్యాక. దట్ పీపుల్ హ్యావ్ సో మచ్ టు సే. I'm very happy that we made a film that's much more than a film. I think we created a world that sucks people into them, and I thank all of you, and I thank the Telugu audience who have proven again that correct content తో సినిమా వస్తే మేము చూస్తాం, మేము థియేటర్లు నింపుతాము అని ప్రూవ్ చేసిన మన తెలుగు ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా తెలుగే కాదు వేరే భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ చాలా పెద్ద అవుతుంది. ఆల్రెడీ అడుగుతున్నారు, కొన్ని కాల్స్ వచ్చాయి, జస్ట్ నిన్న ఒకటి ఈ రోజు ఒకటి అడుగుతున్నారు వేరే లాంగ్వేజ్ లో, తమిళ్లో అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని. సో అది లాజిస్టిక్స్ ఒకసారి నేను ఇంకా మీకు చెప్పలేదు ఈ హడావిళ్ళు ఉందని, బట్ ఆ డబ్బింగ్ మీద కూర్చోవాలి బ్రో. సో యా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ డ్యూటీ అవ్వలేదు, ఇంకా చాలా డెలివరీస్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. మీడియా మీరు ఎంత సపోర్ట్ చేశారంటే సార్, మీ నుంచి మొదలెట్టుకుని అందరూ, నాకు మీరు చెప్పింది కూడా చాలా నచ్చింది సార్, నేను ఈ వీడియో చూసాను. చాలా చాలా సపోర్ట్ చేశారండి మీడియా వాళ్ళు. అంటే ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మీ సపోర్ట్. ఇన్ని ఈవెంట్స్ కి వచ్చి ఇంత మెసేజింగ్ మాకు తీసుకెళ్లి, మేము ఏది చెప్పినా మీరు తీసుకెళ్లి ఆడియన్స్ దాకా మీ స్ట్రెంగ్త్ మీరు చూపించారు, అండ్ మీ సపోర్ట్ టు గుడ్ సినిమా మీరు అందరు చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద తెలుగు ఆడియన్స్, టు ద మీడియా, టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను మిమ్మల్ని స్టేజ్ మీద పొగడను, మనం పొగుడుకోవచ్చు అని, బట్ ఇందాక కుసుమ ఏడ్చాడు కదా, కిందకు వచ్చాక ఎందుకు ఏడ్చారు అని అడిగా. యూనో వాట్ హిస్ రీజన్ వాస్, హి సెడ్ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. మళ్ళీ అంటే 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 ఒక సినిమా చేసి దానిలో పని చేసి అది చూసి జనాలు ఇంత మూవ్ అవుతున్నారు, బట్ మళ్ళీ ఏడుస్తున్నాడు. అంటే లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్స్ మేడ్ ఆన్ హిమ్. లైక్ ఎవ్రీ టైమ్ ఈస్ థింకింగ్ అబౌట్ దట్, ఈస్ క్రైయింగ్ అగైన్. ఏడవకరా నువ్వు. సో యా, ఐ థింక్ I don't know how else to say this. నేను రిలీజ్ ముందు కూడా అన్నా, we believe we made a very very good film. మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, బట్ ప్లీజ్ గో టు ద థియేటర్, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సినిమాటిక్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్, and you will not be disappointed, and you will think about it after you go back. You will think about it the next day, and you will watch the film again and again. Thank you so much, Anurag. Yes, Anurag garu. కిరణ్, సినిమాలో మమ్మల్ని అందరినీ ఏడ్పించి నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావా? Hi, good afternoon everyone. Thank you to the media. I hope you all had your lunch. Thank you for all your support. అంటే చెప్పేసిండు చాలా. నిన్న మొత్తం రివ్యూస్ అన్నీ వస్తూ ఉండే. నేను ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ వాజ్ లైక్ రివ్యూస్, రెస్పాన్సెస్ రకరకాలుగా. అంటే ఫోన్ చేసిన వాళ్ళు
ఆ డీటెయిలింగ్ అర్థమైన వాళ్ళు ఇంకా అసలు ఒక్కొక్కరు 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తా ఉన్నారు ఆ డీటెయిలింగ్, డెప్త్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అన్ని రకాల రియాక్షన్స్ ఉండే, బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దట్ దే వర్ టేకింగ్ సో మచ్ టైమ్ అండ్ టాకింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ హాలీవుడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్లో ఒక రివ్యూ పెట్టిరు అనమాట, ఒక 8 minutes ఏదో ఉండే అనమాట. అది చూసి అది అంటే అది వేరే లెవెల్లో మాట్లాడండి అనమాట మనిషి ఆయన. ఇట్ వాస్ స్లోలీ హిట్టింగ్ మీ దట్ ఓకే, డెప్త్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే అనుకోని మనం దిగినామో, ఇన్ని లేయరింగ్లు ఇంత ఉంటుందని పట్టుకుంటున్నారు, నైస్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్, సుక్కు సార్ కూడా అన్నారు Day 1 సినిమా చూసి, అసలు మీకు ఏం చెప్పి ఒప్పించిండు అయినా అని, అసలు ఎట్లా చెప్పిండు ఈ కథ, ఏం చెప్పిండు అసలు మీకు అని. సో ఇట్స్ లైక్ ఆ రివ్యూస్ అన్ని చూసిన తర్వాత ఎక్కడో చిన్న ఒక స్మాల్ ఒక చిన్న హ్యాపీనెస్. ఓకే, మహేష్ సార్ కి మనం ఒక మాట చెప్పినాము, సార్ మనం ఒక మంచి సినిమా చేస్తున్నాము, బాగా వస్తుంది. అండ్ సార్ చూసేవాడు టెన్షన్, సార్ చూసిన తర్వాత సూపర్ నైస్, అంతా బాగా సపోర్ట్ ఆబ్వియస్లీ సార్ దగ్గర నుండే. బట్ ఫ్రమ్ పీపుల్ ఆల్సో వెన్ ఎవ్రీవన్ వాస్ సేయింగ్ దట్ అరే ఓకే నైస్, వెరీ యునిక్ ఫిలిం చేసి తెలుగు నుండి అని అన్నప్పుడు I felt okay, nice, okay, I can take all of this to my sir and then talk to him about this. So it's a good feeling overall, oka chinna circle. So I hope you continue to watch the film, support the film, talk about the film, debate about the film, discuss about the film everywhere you can, and keep supporting us. And there's a long journey to go. I hope this film takes all of us a long way across India. ఎందుకంటే నేను చాలా సినిమాలు చాలా లాంగ్వేజెస్ లో మనం మార్కెటింగ్ అది చేస్తుంటాం కాబట్టి నేను బేసికలీ ఆన్ గ్రౌండ్ పర్సన్. నేను అక్కడ మీడియా, పిఆర్ ఆ టీమ్స్ లో వర్క్ చేసి చాలా మంది చాలా క్లోజ్ గా ట్రావెల్ అవుతూ ఉంటా. సో వన్ ఆఫ్ ద పీపుల్ బీన్ ట్రావెలింగ్ ఫర్, అంటే చాలా బిగ్ ఫిల్మ్స్ గురించి ట్రావెల్ అవుతూ ఉంటా. సడన్లీ హీ టుక్ ద టైమ్ అవుట్ టు గో టు ద ఫిల్మ్. నిన్న ఆయనకి తెలుగు రాదు, ఏం రాదు, తెలుగు విత్ సబ్స్ బాంబేలో ఎక్కడో ప్లే అవుతుంటే అక్కడ వర్షాలు పడుతున్నాయంట ఘోరంగా. అయినా కూడా మనోడు వెళ్ళి 9:30 ఏదో షోకి వెళ్ళి నాకు స్క్రీన్ షాట్ పెట్టిండు, ఇట్లా పోయిన సినిమాకి అది. ఓకే సూపర్. అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు మాట్లాడి, అరే నువ్వు ఏం సినిమా తీసినావు, నీకు తెలుసా, ఇంత సైలెంట్ ఉన్నావు ఏంది నువ్వు అని. ఏమైంది ఏంది అని అసలు అంటే ఈ వాజ్ లైక్ saying so many adjectives, superlative things about the film. It was shocking to me. In fact, he's a Punjabi who works there in Bombay. So I was surprised that mana content it transcended kind of language. Idi a subtitles and beautiful element, like how Deepa was saying that her parents enjoyed it so much. I was surprised. Oka Punjabi sitting in Bombay seeing this film in subtitles felt this was like something else. It's just beautiful, and I hope more and more people across India watch this film, support this film. Telugu people across the world continue to support us. Like I mean, yeah, discussion, debates, everything okay, but your support is very important to all of us because we have a long journey to make. Please support us. Yeah, that's what we ask. Thank you so much.